సో ఎస్ఏపిలో జాబ్ కొట్టాలి అంటే ప్రాక్టికల్‌గా మీరు సో మంచి ఏరియాస్ మీద అంటే కొన్ని టాప్ మోస్ట్ ఏరియాస్ ఉంటాయి ఎస్ఏపిలో. అండ్ రైసిఫ్ అని, అలాగే ఐడాక్స్ అని, అలాగే డిఎంఈ అని, ఎఫ్ఐ టు ఎంఎం అని, ఎఫ్ఐ టు ఎస్డి అని. సో ఇలాంటి ఏరియాస్‌లో కొంచెం ఎక్కువ ఎండ్ టు ఎండ్ కాన్ఫిగరేషన్స్‌తో పాటు ఓవరాల్‌గా నేర్చుకుంటే మీకు చాలా బావుంటదనమాట. సో అలాగే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్‌లో ఒక 10-15 సినారియోస్, అలాగే ఎస్ఏపీ ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ప్రైజింగ్ ప్రొసీజర్ అని, సబ్ కాంట్రాక్టింగ్ అని, అలాగే మనకి సో ఏమైతే స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్ ఉన్నాయో మనకి స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పైప్‌లైన్ అని మీకు పైప్‌లైన్ అని చెప్పి ఒక టాపిక్ ఉంది. సో అలాగే మీకు ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది ఒక గ్రాస్ ప్రైజ్‌కి ఏమేమి సర్చార్జెస్ యాడ్ చేసుకోవాలనే కాన్సెప్ట్ ఉంది. సబ్ కాంట్రాక్టింగ్ ఒక కాన్సెప్ట్ ఉంది. ఎస్టీఓ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఎస్టీఓ ప్రాసెస్ ఒకటి, సబ్ కాంట్రాక్టింగ్ ఎస్ఏపీ ఎంఎంలో చాలా ఇంపార్టెంట్. అలాగే ఎస్ఏపీ ఎంఎంలో ఐడాక్స్ అని, అలాగే రైసిఫ్ యాక్టివిటీస్ కానీ, గ్యాప్ రిలేటెడ్ స్టఫ్ కానీ